Hello everybody, welcome to SMR Telugu Education. Next one is how to swap two variables. How to swap two variables. Okay, ఇక్కడికి ఏం తీసుకుంటున్నామంటే ఫస్ట్ వన్ ఈస్ మనకి ఏలో వాల్యూ 10 ఉంది, ఏలో వాల్యూ 10, బీలో వాల్యూ 20, బీలో వాల్యూ 20. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా సిస్టంలో ఎగ్జిక్యూట్ చేద్దాం. into a is equal to 10 into b is equal to 20. మనకి ఏలో ఉన్న వాల్యూ 10, బీలో ఉన్న వాల్యూ 20, ఏ టూ వాల్యూస్ ప్రింట్ చేస్తాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి, బి ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ డి, కమా ఏ కమా బి. సో ఈ ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద హౌ టు స్వాప్ టూ వాల్యూస్. అంటే మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది, ఏలో వాల్యూ 10 ఉంది. సో ఏలో వాల్యూ 10 ఉంది. నెక్స్ట్ బీలో వాల్యూ 20 ఉంది, బీలో వాల్యూ 20 ఉంది. సో ఈ రెండింటిని స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలంటే అంటే మనకి ఇక్కడ ఏలోకి వాల్యూ 20 రావాలి, బీలోకి వాల్యూ 10 రావాలి. ఓకే, సో ఎలా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే సెమీకోలన్, అంటే బీలో ఉన్న వాల్యూ ఏకే సైన్ అవుతుంది. అంటే బీలో ఉన్న వాల్యూ ఎంత 20 ఏలోకి వస్తుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది 20 అవుతుంది. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తున్నాను. అంటే మనకి బీలో ఉన్న ఏలో ఉన్న వాల్యూ ఎంత 20, ఇది ఏకే సైన్ చేస్తున్నాం. అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 20, అంటే ఇది రీప్లేస్ అయిపోయి వాల్యూ ఎంత వస్తుంది 20. సో మనకి స్వాప్ అవ్వదు. సో ఇప్పుడు ఇది కోడ్ రన్ చేస్తే ఏలో వాల్యూ 20 వస్తుంది, బీలో వాల్యూ 20 వస్తుంది. ఓకే, సో రైట్ దిస్ కోడ్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి సెమీకోలన్, బి ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది A value 10, B value 20, Alt F9, yes, Control F9, Alt F5. So A value 20, B value 20. ఒకసారి చూడండి, ఇక్కడ ఎవ్రీ టైం Alt F5 కొట్టకుండా గెట్ CH అనే ఫంక్షన్ వాడుతున్నాను. అంటే ఒక క్యారెక్టర్ మనం ఎంటర్ కొట్టే వరకు స్క్రీన్ అనేది వెయిట్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే గెట్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ని మనం స్కాన్ చేయొచ్చు అనమాట. కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలి. సో ఎంటర్ కొట్టే వరకు వెయిట్ చేస్తుంది. Alt F9, ఎస్, కంట్రోల్ F9, ఎంటర్ కొట్టే వరకు వెయిట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ వాల్యూ 20, బి వాల్యూ 20, ఎంటర్. ఓకే, అంటే మనకి ఇక్కడ స్వాప్ అయినాయా అవ్వలేదు. ఓకే, ఇదే కోడ్ని సో ఎలా సాల్వ్ చేయాలి. సో అంటే ఏలోకి వాల్యూ 10 రావాలి, బీలోకి వాల్యూ 20 రావాలి. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ 10, సో బీలో ఉన్న వాల్యూ 20. ఓకే, ఇక్కడ నేను అనదర్ వేరియబుల్ టీ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి, టీలో ఇనిషియల్ ఏ వాల్యూ ఉంటుంది, గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ మనకి ఏలో ఉన్న వాల్యూ టీకి అసైన్ చేద్దాం. అంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సెమీకోలన్. అంటే ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ టీలోకి వస్తుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత 10 వాల్యూ ఎక్కడికి వస్తుంది టీ. అంటే ఏలోకి వాల్యూ టీలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ మనం ఏలోకి బీలో ఉన్న వాల్యూ రావాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి సెమీకోలన్. అంటే ఇక్కడ బీలో ఉన్న వాల్యూ ఎంత 20, బీలో ఉన్న వాల్యూ 20, దేనికి అసైన్ అవుతుంది ఏ. అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 20. నెక్స్ట్ మనకి బీలోకి వాల్యూ ఎంత రావాలి 10. ఆ 10 అనే వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది టీ. అంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు బీలోకి వాల్యూ ఎంత రావాలి టీ. అంటే టీలో ఉన్న వాల్యూ తీసుకొచ్చి దేనికి అసైన్ చేయాలి, బీకి అసైన్ చేయాలి. అంటే బీ ఈజ్ ఈక్వల్ టు టీ సెమీకోలన్. అంటే మనకి టీలో ఉన్న వాల్యూ ఎంత 10 వాల్యూ వెళ్ళి ఎక్కడ అసైన్ అవుతుంది బి. బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 10.
అంటే ఈ కోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది 20, బిలో వాల్యూ ఎంత ఉంది 10. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ ఇక్కడ చేంజ్ చేద్దాం. ఇక్కడ అనదర్ వేరియబుల్ ఇంట్ టీ, ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి, టీ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ టీకి అసైన్ చేయాలి, నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేయాలి, నెక్స్ట్ టీలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. సో Alt F9, yes, Control F9. So A value is 20, A value is 20 and B value is 10. Okay, enter. అయితే మనం ఇక్కడ వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, ఇక్కడ టీ అనే వేరియబుల్ యూజ్ చేస్తాం. ఈ టీ అనే వేరియబుల్ యూజ్ చేయకుండా, అంటే మనం రాసే కోడింగ్లో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి తక్కువగా యూజ్ చేయవచ్చు అన్నమాట. ఓకే, టీ అనే వేరియబుల్ రాయకుండా, టీ అనే వేరియబుల్ డిక్లేర్ చేయకుండా హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. చూడండి మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, మనకి ఏ వాల్యూ 10, నెక్స్ట్ బి వాల్యూ ఎంత ఉంది 20. ఇప్పుడు మనకి ఈ 2 వాల్యూస్ అనేవి ఇంటర్చేంజ్ అవ్వాలి. అంటే ఏలోకి వాల్యూ 20 రావాలి, బిలోకి వాల్యూ 10 రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకున్న వేరియబుల్స్ ఏంటి, ఏ బి, ఆ రెండు యాడ్ చేయండి. ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బిని యాడ్ చేసి ఆ వచ్చిన రిజల్ట్ని ఏదర్ ఏకి కానీ బీకి కానీ మన ఇష్టం. ఓకే, ఏకైనా అసైన్ చేసుకోవచ్చు, బీకైనా అసైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏకి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు ఏలో ఇప్పుడు ఏకి అసైన్ చేస్తాం కాబట్టి ఏలో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి, బి. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో బి ఈజ్ ఈక్వల్ టు అని రాయాలి. బి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేయాలంటే ఎడిషన్ యాడ్ చేసిన రిజల్ట్ ఏ వేరియబుల్కి అసైన్ చేస్తాం, ఏ. ఆ రిజల్ట్ వేరియబుల్లో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి. అంటే నేను ఏకి అసైన్ చేస్తాను, ఏ కాకుండా రిమైనింగ్ వేరియబుల్ ఏంటి, బి. అంటే ఇక్కడ మైనస్ బి. నెక్స్ట్ మనకి బిలో ఉన్న వాల్యూ ఎక్కడ రావాలి, ఏలోకి రావాలి. కాబట్టి నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆ రిజల్ట్ సమ్ అసైన్ చేసిన వేరియబుల్లో నుంచి రిమైనింగ్ వేరియబుల్ అనేది తీసేయాలి. A is equal to A plus B, B is equal to A minus B, A is equal to A minus B. ఒకసారి ఇక్కడ ఈ కోడ్ అనేది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 10, ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. ఇక్కడ మనకి A is equal to A plus B అంటే ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. అంటే వచ్చే రిజల్ట్ ఎంత 30. ఈ 30 అనే వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది, ఏ. అంటే మనకి ఏలోకి ఇక్కడ వాల్యూ వస్తుంది 30 వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 30 మైనస్ బిలో వాల్యూ ఎంత ఉంది 20. సో 30 మైనస్ 20 అంటే వాల్యూ ఎంత వస్తుంది 10. ఈ 10 అనే వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది, బి. అంటే మనకి బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి బిలో వాల్యూ ఎంత ఉంది, మనకి బిలో వాల్యూ 30 మైనస్ మనకి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది 30 మైనస్ బిలో వాల్యూ ఎంత ఉంది 10. 30 మైనస్ 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 20. 20 అనే వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది, ఏకి. అంటే మనకి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత వస్తుంది 20. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏలోకి వాల్యూ 20, బిలోకి వాల్యూ 10 అంటే ఇంటర్చేంజ్ అయింది కదా, ఎస్. అంటే మనం ఇప్పుడు ఈ కోడింగ్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ వేరియబుల్ని బీకి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ వేరియబుల్ని బీకి అసైన్ చేస్తున్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు రాయాలి. బి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్ తీసేయాలి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ బిలో ఉన్న వాల్యూ వన్స్ అగైన్ ఏకి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని వస్తుంది.
ఇప్పుడు ఆల్ట్ F9 ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాను. స్లాష్ అని అంటే న్యూ లైన్కి వస్తుంది. ఇక్కడ కూడా స్లాష్ అని ఇస్తున్నాను. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 20, B ఈజ్ ఈక్వల్ టు 10 న్యూ లైన్లో వస్తుంది. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో A ఈజ్ ఈక్వల్ టు 20, B ఈజ్ ఈక్వల్ టు 10. సో స్వాప్ అయినాయి కదా. ఎస్. ఇప్పుడు ఇదే కోడ్ని అనదర్ వేలో కూడా చేయొచ్చు. మనం ఇక్కడ వచ్చిన సమ్మని ఏకి అసైన్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే వచ్చిన సమ్మని, వచ్చిన రిజల్ట్ని A ప్లస్ బిని మనం ఇక్కడ A ప్లస్ బి ఇక్కడ A ప్లస్ బిని దేనికి అసైన్ చేస్తున్నాం అంటే బికి అసైన్ చేస్తున్నాం. అంటే ఈ రెండింటిని సమ్ చేస్తే బికి అసైన్ చేస్తాం. బికి అసైన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ బి నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు బిలో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి? ఏకి. కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సమ్ అసైన్ చేసిన వేరియబుల్, ఈ సమ్ దేనికి అసైన్ చేస్తాం? బికి. కాబట్టి ఆ సమ్ అసైన్ చేసిన వేరియబుల్ నుంచి రిమైనింగ్ వేరియబుల్ తీసేయాలి. రిమైనింగ్ వేరియబుల్ అంటే ఏ. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ బి మైనస్ ఏ. నెక్స్ట్ మనకి ఏలో ఉన్న వాల్యూ దేనిలో స్టోర్ అవ్వాలి? బి. సో బి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ నుంచి రిమైనింగ్ వేరియబుల్ అనేది తీసేయాలి. సో ఇప్పుడు ఈ కోడ్ రాసామనుకోండి మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది. ఒకసారి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, 20 అని ఎంటర్ చేస్తాం. మనకి ఇక్కడ ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఓకే, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 10. బి వాల్యూ ఎంత? 20. సో 10 ప్లస్ 20 వాల్యూ ఎంత వస్తుంది? 30. ఈ 30 అనే వాల్యూ వెళ్ళి బీకి అసైన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 30. నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకి బిలో ఉన్న వాల్యూ ఎంత? 30 మైనస్ ఏలో ఉన్న వాల్యూ ఎంత? 10. సో 30 మైనస్ 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 20. 20 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 20. నెక్స్ట్ వన్ b ఈజ్ ఈక్వల్ టు b మైనస్ ఏ. మనకి bలో వాల్యూ ఎంత ఉంది? 30 మైనస్ ఏలో వాల్యూ ఎంత ఉంది? 20. సో 30 మైనస్ 20 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 10. ఈ 10 అనే వాల్యూ వెళ్ళి bకి అసైన్ అవుతుంది. bలో వాల్యూ ఎంత వస్తుంది? 10. అంటే మనకి ఈ కోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏలో 20 ఉంటుంది, bలో 10 ఉంటుంది. టూ వాల్యూస్ అనేవి స్వాప్ అయినాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 10, a ఈజ్ ఈక్వల్ టు 20, నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 10 అనేది న్యూ లైన్కి వస్తుంది. సో చూడండి ఇక్కడ ఈ కోడ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో ఏ ప్లస్ బి రెండు యాడ్ చేసి ఇప్పుడు బీకి అసైన్ చేస్తాను. బీకి అసైన్ చేస్తాను కాబట్టి బి నుంచి స్టార్ట్ అవ్వాలి. నాకు బిలో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి? ఏలోకి వెళ్ళాలి. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ బిలో నుంచి రిమైనింగ్ వేరియబుల్ తీసేయాలి. కాబట్టి ఇక్కడ ఏలోకి వెళ్ళాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ బి కాకుండా రిమైనింగ్ వేరియబుల్ ఏ. సో ఏ తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బికి వెళ్ళాలి. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. సో ఇప్పుడు కోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్వాప్ అవుతాయి. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10. So next one is మనకి ఏలో వాల్యూ 10 ఉంది, ఏలో వాల్యూ 10, బిలో వాల్యూ 20 ఉంది, బిలో వాల్యూ 20, నెక్స్ట్ సిలో వాల్యూ 30 ఉంది, సిలో వాల్యూ 30 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలంటే ఏలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్ళాలి, ఏలో ఉన్న వాల్యూ బికి అసైన్ అవ్వాలి, బిలో ఉన్న వాల్యూ సికి అసైన్ అవ్వాలి, సిలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ అవ్వాలి. ఓకే,
ఇది ఎలా చేయాలి? సేమ్ ఏం లేదు, అన్ని వేరియబుల్స్ యాడ్ చేయండి. సేమ్ ఇంతకు ముందులాగానే ఏం చేయాలి, మనం అన్ని వేరియబుల్స్ యాడ్ చేయాలి. ఉన్న వేరియబుల్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యాడ్ చేసి దీన్ని ఏకి కానీ బికి కానీ సికి కానీ మన ఇష్టం ఎక్కడైనా అసైన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఇక్కడ ఏకి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏకి అసైన్ చేస్తాం కాబట్టి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఏలో ఉన్న వాల్యూ దేనికి అసైన్ చేయాలి, బికి అసైన్ చేయాలి. అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏంటి ఏ. సో ఏలో నుంచి ఏ కాకుండా రిమైనింగ్ వేరియబుల్స్ ఏంటి బి సి, ఆ రెండు తీసేయాలి. నెక్స్ట్ మనకి ఆర్డర్ బిలో బికి, నెక్స్ట్ బిలో వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి, సి. ఇప్పుడు నాకు సిలో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు సేమ్ సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ ఏమున్నాయి బి సి తీసేయాలి. నెక్స్ట్ మనకి సిలో ఉన్న వాల్యూని దేనికి అసైన్ చేయాలి, ఏకి అసైన్ చేయాలి. ఏ సేమ్ సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏంటి ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి బి అండ్ దెన్ సి. ఇలానే చేయొచ్చు. ఇప్పుడు మనం ఏకి అసైన్ చేస్తాం కాబట్టి ఇది, అదే దీన్ని మనం బికి అసైన్ చేస్తాం అనుకోండి. బికి అసైన్ చేస్తే సేమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి 3 యాడ్ చేసి ఈ 3ని మనం దేనికి అసైన్ చేసొచ్చు, బికి అసైన్ చేస్తున్నాం. బికి అసైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, బిని స్టార్ట్ అవ్వాలి. బిలో వాల్యూ దేనికి అసైన్ చేయాలి, సి. కాబట్టి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏంటి బిలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్, బి కాకుండా రిమైనింగ్ వేరియబుల్స్ ఏమున్నాయి ఏ సి, ఆ రెండు తీసేయాలి. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి, ఏకి అసైన్ చేయాలి. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ సమ్ అసైన్ చేసిన వేరియబుల్ బిలో నుంచి బి కాకుండా రిమైనింగ్ 2 వేరియబుల్స్ ఏ సి సబ్ట్రాక్ట్ చేసేయాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ దేనికి అసైన్ చేయాలి, బి. సో బి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ బిలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ ఏ సి అనేవి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ కోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి బిలో వాల్యూ సికి, సిలో వాల్యూ ఏకి, ఏలో వాల్యూ బికి వెళ్తుంది. నెక్స్ట్ ఒకవేళ అలా కాకుండా సమ్ని మనం సికి కూడా అసైన్ చేసుకోవచ్చు. నేను సమ్ని సికి అసైన్ చేస్తున్నాను. అంటే మనం ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి సమ్ తీసుకొచ్చి సికి అసైన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం సిలో ఉన్న వాల్యూ దేనికి అసైన్ చేయాలి, ఏ. కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ అంటే సిలో నుంచి రిమైనింగ్ 2 వేరియబుల్స్ ఏ బి తీసేయాలి. నెక్స్ట్ మనం ఏలో ఉన్న వాల్యూ బికి వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ సిలో నుంచి రిమైనింగ్ 2 వేరియబుల్స్ తీసేయాలి. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ సి. కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ సిలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి ఏ మైనస్. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. మనకి కోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏలోకి 30 వస్తుంది, సిలో ఉన్న వాల్యూ ఏకి వస్తుంది, ఏలో ఉన్న వాల్యూ బికి వెళ్తుంది, బిలో ఉన్న వాల్యూ సికి వెళ్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 10 ప్లస్ 20 ప్లస్ 30. వాల్యూ ఎంత వస్తుంది 60. అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది 60. ఇక్కడ సిలోకి వాల్యూ 60 వస్తుంది. నెక్స్ట్ సిలో వాల్యూ ఎంత ఉంది 60 మైనస్ ఏ 10 మైనస్ బి వాల్యూ ఎంత 20. సో 60 మైనస్ 30 అంటే వాల్యూ ఎంత వస్తుంది 30. 30 అనే వాల్యూ ఏలోకి వస్తుంది. అంటే ఇక్కడ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 30. నెక్స్ట్ సమ్ అసైన్ చేసిన వేరియబుల్ 60లో నుంచి ఏమేమి తీసేయాలి, రిమైనింగ్ వేరియబుల్స్ ఏలో ఉన్న వాల్యూ ఎంత 30
ఏలో ఉన్న వాల్యూ 30, బిలో ఉన్న వాల్యూ 20. సో 60 మైనస్ 50 వాల్యూ ఎంత వస్తుంది? 10. 10 అనే వాల్యూ బిలోకి వస్తుంది, అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ 60 మైనస్ ఏలో ఉన్న వాల్యూ 30 మైనస్ బిలో ఉన్న వాల్యూ 10. సో ఎంత? 40. 60 మైనస్ 40 20, అంటే సిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 20. అంటే ఈ కోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సిలో వాల్యూ ఏలోకి వస్తుంది, ఏలో వాల్యూ బిలోకి వెళ్తుంది, బిలో వాల్యూ సిలోకి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ బిలోకి వెళ్ళాలి, బిలో ఉన్న వాల్యూ సిలోకి వెళ్ళాలి, సిలో ఉన్న వాల్యూ డిలోకి వెళ్ళాలి. ఏలో ఉన్న వాల్యూ బీకి అసైన్ అవ్వాలి, బిలో ఉన్న వాల్యూ సికి అసైన్ అవ్వాలి, సిలో ఉన్న వాల్యూ డికి అసైన్ అవ్వాలి, డిలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ అవ్వాలి. ఇది ఎలా రాస్తాం? సేమ్ 4 వేరియబుల్స్ యాడ్ చేయండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి యాడ్ చేసి మన ఇష్టం వచ్చిన ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఓకే, ఏ కానీ బి కానీ సి కానీ మన ఇష్టం, ఏకి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏలో ఉన్న వాళ్ళు బీకి వెళ్ళాలి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి, బి సి డి. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ సిలోకి వెళ్ళాలి కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి. నెక్స్ట్ సిలో ఉన్న వాల్యూ డికి వెళ్ళాలి, సో డి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి, మైనస్ సి మైనస్ డి. నెక్స్ట్ డిలో ఉన్న వాల్యూ ఏకి, సో ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్స్ తీసేయాలి, మైనస్ సి మైనస్ బి మైనస్ సి మైనస్ డి. సో ఇప్పుడు ఈ కోడ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏలో వాల్యూ బిలోకి 10 వస్తుంది, బిలోకి 10 వస్తుంది. నెక్స్ట్ సిలోకి 20, డిలోకి 30, డిలో ఉన్న వాల్యూ ఇక్కడికి 40 వస్తుంది. So still you have any doubts? Please refer once again. Thank you for watching.